హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల సంజయ్. ఇవాళ నేను గోంగూర రోటి పచ్చడి అయితే చూపిస్తున్నానండి. మన ఛానల్లో ఎప్పుడు ఒకే విధంగా కాకుండా డిఫరెంట్గా మనం చట్నీలు అనేది ట్రై చేయాలన్నమాట. అప్పుడే వాటి టేస్ట్, రియల్ టేస్ట్ అయితే మనకు వస్తుంది. రోట్లో దంచుకుంటేనే గోంగూరకి రియల్ టేస్ట్ అయితే వస్తుంది అనమాట. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దీనికి కావాల్సినవి ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, చింతపండు, గోంగూర, టమోటాలు అయితే తీసుకున్నాను అనమాట. నేను దీని ఫస్ట్ ప్రాసెస్ అయితే ఫస్ట్ ఒక బాండిల్ పెట్టేసుకొని ఎండుమిరపకాయలు వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. నేను 1.5 స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇందులో కొంచెం ఆయిల్ కాగాక ఇంగువ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. మీ దగ్గర రాళ్ళ ఇంగువ ఉంటే అది కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర పొడి ఇంగువ ఉంది కాబట్టి అదే వేసుకున్నాను. తర్వాత ఎండుమిర్చి అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఎండుమిర్చి ఇవి చాలా కారంగా ఉన్నాయండి, అందుకని నేను ఒక 20 తీసుకున్నాను. ఎందుకంటే గోంగూర చాలా పుల్లగా ఉంటుంది, అందుకనేసి. గోంగూరలో 2 రకాలు ఉన్నాయండి, ఎర్ర గోంగూర, తెల్ల గోంగూర. ఎర్ర గోంగూర అనేది చాలా పులుపుగా ఉంటుంది, తెల్ల గోంగూర అనేది కొంచెం వగరుగా ఉంటుంది. కాబట్టి ఈ పుల్లటి గోంగూరకి ఎండుమిర్చి ఎక్కువ పడతాయి. ఆ చింతపండు ఎందుకు వేస్తున్నానంటే గోంగూర పులుపు కొంచెం ఈక్వల్ చేయడానికి అయితే వేస్తాను అనమాట. తర్వాత ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక చూడండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందాము. హై ఫ్లేమ్లో అయితే ఎప్పుడు పెట్టకండి, మిరపకాయ అనేది మాడిపోతుంది, అందులో ఘాటులు వేస్తే దగ్గు వస్తుంది. తర్వాత ఇందులోకి మనం ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇవి ఉన్నాయి కదా, ఇవైతే వేసుకొని ఇవి కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మంచిగా వేయించుకుందాము. ఇవి మంచిగా దూరగా వేయించుకుందాము. అసలు ఇవి వేయించుతుంటేనే ఇందులోంచి స్మెల్స్ అయితే మంచిగా రిలీజ్ అవుతున్నాయండి. ఇప్పుడు కొంచెం చింతపండు కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అయితే వేసాను అనమాట. చింతపండు మరీ ఎక్కువ కాదు, చిన్న సైజు, ఒక గోలికాయ సైజ్ అంతా, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అనమాట అది. తర్వాత టమోటాలు, గోంగూర వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నాను ఇందులోకి. ఆయిల్ మంచిగా కాగాక ఇందులోకి మనము టమోటాలు అనేది యాడ్ చేద్దాము. బాగా పండిన టమోటాలు తీసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది అనమాట. టమోటా పులుపు వేరు, చింతపండు పులుపు వేరండి. టమోటా పులుపు ఏంటంటే మనం తినే కొద్దీ మంచి ట్యాంగినెస్ ఇస్తుంది అనమాట. ఇవి మంచిగా వేగాలన్నమాట. ఇట్లా తిప్పుకుంటూ కలిపెట్టుకుంటూ టమోటాలను అయితే వేగిద్దాము. ఇది మా అమ్మమ్మ చాలా మంచిగా చేసేదండి టమోటా పచ్చడి అయితే. అసలు రోటి దగ్గర కూర్చుంటే ఎంత అన్నమన్నా తినేస్తాం చూడండి, అలాగ కలిపి పెడుతుంటే తినేసేవాళ్ళం అనమాట. గోంగూర కూడా యాడ్ చేశానండి, వేసే క్లిప్ అయితే మిస్ అయ్యింది. గోంగూర కూడా వేసాను అనమాట. నేను ఇది 2 కట్టల గోంగూర అనమాట. 2 కట్టల గోంగూర అంటే నాకు నా చేతితోటి 2 పిడికలు అయితే అయింది అనమాట గోంగూర. ఇది నూనెలో బాగా మగ్గించుకుందామండి. టమోటాలు, గోంగూర 2 కలిసి బాగా మగ్గిపోవాలన్నమాట. దగ్గర పడాలి, ఒక గుజ్జు మాదిరిగా దగ్గరకు పడాలన్నమాట. ఇది అప్పుడే మనకి టేస్ట్ అనమాట మంచిగా. చూడండి, టమోటాలు కూడా బాగా మగ్గిపోయాయి. ఇంకొంచెం బాగా మగ్గనిద్దాము. బాండిల్కి కరుసుకోకుండా వచ్చేయాలన్నమాట మనకి గోంగూర టమోటా మిక్చర్ అనేది. చూడండి, బాగా మంచిగా మిక్స్ అయింది ఇదైతే. ఇంకొకసారి తిప్పేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా బాండిల్కి ఏమైనా కరుచుకుంటే మొత్తం తీసేద్దాము ఈ విధంగా తిప్పుకుంటూ. ఇది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. దీన్ని
తాలింపు కూడా పెట్టనవసరం లేదండి, డైరెక్ట్గా తినేసేయచ్చు. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇది రోటి పచ్చడి కదండి, తాలింపులు గట్రా ఏం అవసరం లేదనమాట. నూనెలో బాగా మగ్గించినవి కాబట్టి తాలింపు ఏం అవసరం చేయలేదు. ఆయిల్ చూడండి సైడ్కి అయితే రిలీజ్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను రోల్ తీసుకొని చింతపండు తీసి పక్కన పెట్టానండి. ఇప్పుడు ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇవి ఉన్నాయి కదా, వీటిని అయితే దంచేసుకుంటున్నాను అనమాట. మంచిగా చింతపండు పక్కన పెట్టాను. ఫస్టే చింతపండు వేసి దంచకూడదండి. ఈ మిరపకాయలు బాగా మెత్తగా అయ్యాక తర్వాత నెక్స్ట్ చింతపండు వేసుకొని దంచుకున్నాము. పిల్లలకి ఇలాంటి పాతకాలం నాటి పచ్చళ్ళు చేసి పెడుతుంటే చాలా ఇష్టంగా తింటున్నారండి పిల్లలైతే. నిజంగా వాళ్ళకి ప్రతి ఒక్కటి తర్వాత సాల్ట్ యాడ్ చేశానండి. వాళ్ళకి ప్రతి ఒక్కటి మనం అలవాటు చేయాలండి. తినే వస్తువుల దగ్గర నుంచి పచ్చళ్ళ దగ్గర నుంచి అన్నీ అలవాటు చేయాలన్నమాట పిల్లలకి అనేది. పాతకాలంలో ఇలాగే దంచుకునే వాళ్ళం కదండి. మా అమ్మమ్మ నానమ్మలు ఇలాగ దంచుకొని వాళ్ళు ఎంత హెల్దీగా ఉన్నారో కదా అసలు. ఇలాంటి పాతకాలం రోటి పచ్చళ్ళు దంచుకుంటూ చింతపండు అయితే యాడ్ చేశానండి. నిజమండి, మీకు ఎంతమందికి గుర్తుంది అమ్మమ్మలు ఇలాగ రోటి దగ్గర దంచుతుంటే వాటి దగ్గర కూర్చొని తినడం. తర్వాత 4-5 ఎల్లిపాయలు అయితే వేసాను. నిజమండి, మేమైతే మా అమ్మమ్మ ఇలా పచ్చడి దంచి ఒక గిన్నెకి వేసుకొచ్చేసి ఎంత అన్నం కలిపి పెడుతున్నా కూడా తినేసేవాళ్ళం అనమాట. చాలా అంటే చాలా రుచిగా ఉండేది. ఆరు బయట కూర్చొని నులక మంచాలు ఉండేవి కదండి అప్పట్లో, నులక మంచాలు వేసేది బాగా మంచిగా అక్కడ కూర్చొని మంచిగా తినేవాళ్ళం అనమాట ఆమె కలిపి పెడుతూ ఉంటే. అలాంటి రోజులు మళ్ళీ తిరిగి రావవు. వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఇలాగా మనం చేసుకోవాల్సింది తప్ప. ఈ పచ్చడి అయితే నాకు దంచుతుంటే నాకు ఆ రోజులు బాగా గుర్తుకొచ్చాయండి. మా అమ్మమ్మ చేసి పెట్టిన పచ్చడి, మా అమ్మమ్మ మాకు చేసి పెట్టిన ముద్దలు, ఇవన్నీ ఒకసారి నా కళ్ళ ముందు అలా తిరిగాయి అన్నమాట. ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే వాళ్ళకు కూడా ఇలాంటి జ్ఞాపకాలు ఏమన్నా ఉంటే కంపల్సరీగా నాకు కామెంట్ సెక్షన్లో అయితే పెట్టి చెప్పండి. ప్రతి ఒక్కరికి ఉంటుందండి అమ్మమ్మలతోటి నాయనమ్మలతోటి రిలేషన్షిప్ అయితే, ఎందుకు ఉండదు చెప్పండి. పచ్చడిని అయితే బాగా మెత్తగా రుబ్బేసుకుందామండి. తర్వాత గోంగూర అయితే యాడ్ చేస్తున్నాను. చూడండి 2 కట్టల గోంగూర అయితే నాకు 2 గంటలే వచ్చిందనమాట. బాగా మగ్గిపోయింది నూనెలో అయితే. స్లోగా దంచుకోండి లేకపోతే చిట్లుతుంది పైకి. మా అమ్మమ్మ అయితే చింత చిగురు పొడి కూడా చేసేదండి. చాలా అంటే చాలా బాగుంది. నాకు ఈసారి చింత చిగురు పొడి దొరికితే ఖచ్చితంగా చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు దొరకట్లేదండి చింతాకు పొడి అవన్నీ. ఎక్కడో పాత అంగళ్ళలో అయితే దొరుకుతున్నాయి కాబట్టి కదా, ఇప్పుడైతే దొరకట్లేదు. ఇప్పుడు సాల్ట్ అయితే చూసుకుందాము. ఉప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి. చాలా అంటే చాలా రుచిగా ఉంది ఈ పచ్చడి అయితే. ప్లీజ్ అండి, ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ స్మాల్ హెల్పే నాకు బిగ్ హెల్ప్ అండి. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, నాకు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇలాంటివి మంచి మంచి వీడియోలు మీ ముందుకి మరిన్ని తీసుకుని వస్తాను. ఇప్పుడైతే ఈ చట్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను నేను. ఒక చిన్న సపోర్ట్ అండి మీ నుంచి నాకు కంపల్సరీగా కావాలి. ఒక చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఫుల్ లెంత్ వీడియో అయితే కంపల్సరీగా చూడండి. ఇప్పుడు ఇందులోకి
నేను కూడా మా అమ్మమ్మ లాగా మా పాపకైతే రోటి ముద్దలు అయితే కలిపి పెడతాను గోంగూర పచ్చడితోటి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఇవి పిల్లలకి ఒక్కొక్కసారి ఎంత ఆనందాన్ని ఇస్తాయంటే ఈ విధంగా కలిపి పెడుతుంటే, కలిపి పెట్టినందుకు నాకు, తిన్నందుకు మా పాపకి ఇద్దరికి చాలా సంతోషంగా ఉంటుందన్నమాట. ఇలాగ రోటి ముద్దలు కలుపుకొని తింటా ఉంటే ఎంతమందికి ఇష్టం అండి ఇలాంటి రోటి ముద్దలు అంటే చెప్పండి. ఫస్ట్ ముద్ద మా పాపకైతేనే పెడుతున్నాను నేను. ఈ రోటి ముద్ద చూసిన ప్రతి ఒక్కరు వాళ్ళ అమ్మమ్మల్ని నాయనమ్మల్ని అయితే తలుచుకొని ఈ కమ్మటి ముద్దనైతే మా పాపకైతే పెట్టేస్తున్నాను నేను ఫస్ట్. కొంచెం అంటే కొంచెం నెయ్యి వేసానండి, ఆ వీడియో స్కిప్ అయింది. ఈ గోంగూర పచ్చడిలో కొంచెం అంటే కొంచెం నెయ్యి వేసాను. ఇది ఫస్ట్ ముద్ద మా పాపకు పెడుతున్నాను రోటి ముద్ద అనేది. తర్వాత నెక్స్ట్ ముద్ద నేను తింటున్నాను, నేను టేస్ట్ చేస్తున్నాను అనమాట నెక్స్ట్ ముద్ద. నిజం చెప్తున్నానండి, ఈ ముద్ద నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి ఈ పచ్చడి అయితే. దీనికి తిరగమాత ఏం అవసరం లేదు, ఇంతేనండి. యమీ యమీ గోంగూర రోటి పచ్చడి అయితే చేసేసానమాట. ప్లీజ్ నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.